సావబోతున్నానని తెలిస్తే ప్రతి ఒక్కడికి దేవుడి మీద నమ్మకం కలుగుద్ది. మనందరికీ పై పేద మీద గొంటు ఉంటుంది తెలుసా? టచ్ చేసి చూసుకో. ఉందా? అది ఎందుకుందో తెలుసా? దానికి ఒక చిన్న కథ ఉంది. బ్రహ్మ ది క్రియేటర్ మొట్టమొదట మనిషిని సృష్టించినప్పుడు మనిషికి అన్నీ తెలుసంట. ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసు, ఎవడెప్పుడు చస్తాడో తెలుసు, ఎవడెప్పుడు పుడతాడో తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన మనిషి ఎందుకు ఊరుకుంటాడు? నేను దేవుడితో సమానమేనని దేవుడితోటే పేచి పెట్టి కూర్చున్నాడు. వీడికి మనశ్శాంతి లేదు, దేవుడికి మనశ్శాంతి లేదు. అప్పుడు తెలిసొచ్చింది దేవుడికి, అన్నీ తెలిసిన మనిషికి అన్నీ కష్టాలింది. అప్పుడు వేసాడు దేవుడు మనిషి నోటి మీద వేలు, మూసు కూర్చోమని. ఆగుంటే ఇగుంట. ఇందులో నీతుంది. ఎక్కువ జ్ఞానం పనికిరాదు. నీకు జ్ఞానం ఎక్కువైపోయింది. నేనెవన్నో మర్డర్ చేశా, అది నీ ఆఫీసు ముందు చేశా. నీ కర్మ కాలేదు, నువ్వు చూసావు. వెంటనే పోలీసులకు నేనని చెప్పేశావు. ఎలా చెప్పగలిగావు? ఎప్పుడో పేపర్లోనో టీవీలోనో నా ఫోటో చూసుంటావు. వెంటనే విజ్ఞాన ప్రదర్శన మొదలైంది. జ్ఞానం ఎక్కువైతే దేవుడు కాబట్టి నోటి మీద వేలేసి సీలేసి ఊరుకున్నాడు. ఇక్కడ సీలేసేది దేవుడన్నా, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? పెద్దన్నతో. పెద్దన్న నందగాడి కోసం వెతుకుతున్నాడని నీకు తెలుసు. అయినా వాడికి షెల్టర్ ఇచ్చావు, పారిపోవడానికి హెల్ప్ చేశావు. పెద్దన్నకు మొండేటట్టు రాయ్. నీ ఇష్ట దైవం ఎవర్రా? సాయిబాబా. కానీ ఇక్కడ నిన్ను కాపాడింది పెద్దన్న. పెద్దన్నకు జాయ్ అనుకుంటే పెద్దన్నకి జై, పెద్దన్నకి జై.